శ్రీమాత్రే నమః. రేపు అద్భుతమైన యోగం, పుష్యార్క యోగం అన్నమాట. అంటే చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉండడం. అలాగే రేపు ఆదివారం, ఈ రెండు ఆదివారం రావడం ఇంకా అద్భుతం. రేపు సప్తమి తిథి ఉంది, భాను సప్తమి, పుష్యార్క యోగము. అసలు ఎంత ప్రయత్నించినా ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ప్రతిదానికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది అని అనుకునే వాళ్ళు రేపు అపరాజితాదేవి స్తోత్రాన్ని చేస్తూ అమ్మవారిని గనక శరణు వెడితే మనకి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకుల నుంచి బయటపడిపోతాం. అసలు రేపటి నుంచి మొదలుపెట్టి మీరు ప్రతిరోజు అపరాజిత స్తోత్రం చేయండి. రోజుకి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అలా ప్రతినిత్యం అపరాజితాదేవి స్తోత్రం చేస్తూ మనకి ఏదైతే సంకల్పం ఉంటుందో, అంటే మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో అది సంకల్పంగా చెప్పుకుని అపరాజితాదేవి స్తోత్రం చేయండి. రేపు భాను సప్తమి కాబట్టి కనీసం రేపు ఒక్కరోజైనా, అసలు ఆదివారం నాడు మద్యము మాంసము ఇవి ముట్టుకోవద్దని చెప్తారు. సాత్విక ఆహారాన్ని తీసుకోమంటారు. ఎందుకంటే రేపు వారానికి ఆరోగ్య కారకుడు రవి అధిపతి. ఆ రోజున అనవసరంగా రజోగుణాన్ని పెంచేది, ఈ తామసిక గుణాలను పెంచే ఆహారాన్ని తీసుకుంటే మన హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆదివారమే అన్నింటికి అడ్డంకి కొట్టేసి అప్పుడే మాంసాహారం తినడం, అప్పుడే అన్ని పనులు చేయటం మనకి నేర్పించేశారు. పబ్బులకి క్లబ్బులకి వెళ్ళడం కూడా ఆ రోజే అందరూ నేర్పించేశారు. వాళ్ళ యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాం. మంచి మాత్రం మనం ఎప్పుడు తెచ్చుకోలేం, కానీ ఇలాంటి వాటికి మాత్రం బాగా అట్రాక్ట్ అయిపోతాం కదా. అలా అట్రాక్ట్ అయిపోయి ఆదివారం నాడే పబ్బులకి క్లబ్బులకి వెళ్ళడము, మద్యం తెచ్చుకుని తాగడము, మాంసాహారాన్ని తినడం నేర్చుకున్నారు. కనీసం మిగతా రోజుల్లో మీరు తింటారో తినరో అది నేను పక్కన పెడితే, ఆదివారం నాడైనా సరే మద్య మాంసాలు తీసుకోకుండా, అది మన ఆరోగ్యం కోసం మన మహర్షులు చెప్పారు. అసలు పూర్తిగా మాంసాహారం తినడం మానేస్తే ఇంకా మంచిది. కానీ ఇంక ఎవరి ఆహారపు అలవాట్లను వాళ్ళు మానుకోమని మనం చెప్పలేం కదా. మానేస్తే సంతోషమే. అయితే రేపు అపరాజితాదేవి స్తోత్రం మొదలు పెడతారు కదా. శరణాగతి, పూర్తి శరణాగతి చేసేయండి. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా, కానీ దేంట్లోనూ నేను విజయాన్ని సాధించలేకపోతున్నాను అని మీ ప్రయత్నం మీరు చేస్తూ అపరాజితాదేవి స్తోత్రం చేయాలన్నమాట. మన ప్రయత్నాన్ని మానేసి స్తోత్రం ఒకటి చదివితే కుదరదు. కృష్ణ పరమాత్మ చెప్తారు, ముందు నీ ప్రయత్నం చెయ్యి, నీ ప్రయత్నం చేస్తే అప్పుడు నేను మిగతా చూస్తానని చెప్పి భగవంతుడే మనకి చెప్పాడు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. మరి నివేదన ఏం పెట్టాలి? రేపు ఆదివారం భాను సప్తమి కాబట్టి పరమాన్నాన్ని సూర్య భగవానుడికి ఎలాగో నివేదన చేస్తారు కదా. అపరాజితాదేవి స్తోత్రం చేస్తున్నారు కాబట్టి ఏ పళ్ళో ఫలాలో డ్రై ఫ్రూట్స్ ఏవో ఉంటాయి కాబట్టి అవి తెచ్చుకుని అపరాజితాదేవి స్తోత్రం చదువుకుని అమ్మవారిని శరణి వేడి నివేదనని సమర్పణ చేయండి. రేపటి నుంచి ప్రతి నిత్యం అపరాజితాదేవి స్తోత్రం చేసినట్లయితే మీ జీవితంలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయి అని అనుకుంటారో, అది ఉద్యోగానికి సంబంధించి అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవడం అయి ఉండొచ్చు, మన మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారు అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఆ అడ్డంకులని తునాతునకలు చేసేస్తుంది అనమాట. కాకపోతే నమ్మి భక్తిగా శ్రద్ధగా చేయండి. మరి మా ఇంట్లో దుర్గాదేవి ఫోటో లేదు, దుర్గాదేవి ఫోటో మన పూజా మందిరంలో ఉండొచ్చా అని అడుగుతారు. ఉండొచ్చు. ఒకవేళ లేకపోయినా సరే అమ్మవారి ముందు కూర్చుని లలిత అమ్మవారైనా దుర్గా అమ్మవారైనా ఒకటే కదా, అమ్మవారి అవతారాలే కదా. అమ్మవారినే, లలిత అమ్మవారినే దుర్గాదేవిగా భావిస్తూ అపరాజితాదేవి స్తోత్రం చేయండి. మేము ఈ అపరాజితాదేవి స్తోత్రాన్ని రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం. ఎవరికైనా రాదు అని అనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి విన్నారు అని అనుకోండి, మీకు వస్తుంది. కానీ అదే రికార్డింగ్ పెట్టి మీరు పూజ చేయకండి, మీరు నేర్చుకోండి. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు అలా వింటూ ఉన్నారనుకోండి, మీకు ఆ స్తోత్రం నోటికి వచ్చేస్తుంది. వన్స్ నోటికి వచ్చేసిన తర్వాత మనంతట మనం చదువుకున్నాం అనుకోండి, దానికి ఫలితం ఎక్కువ.